ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో దర్శనాలు నిలిపివేయనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత తిరిగి తెరుస్తారు. అంతరాలయంలో చందనోత్సవం కోసం సన్నాహాలు చేస్తారు. ఇక రేపు ఉదయం 3:30 నుంచి అప్పన్న స్వామివారి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున కొద్ది గంటలు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం ఇస్తూ ఉండడంతో అప్పన్న దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దాదాపు 2 లక్షల మంది తరలి వస్తారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. నిజరూప భాగ్యం తర్వాత స్వామివారికి 125 కేజీల చందనాన్ని పూస్తారు. చందనోత్సవ సన్నాహాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తుది దశలో పూల అలంకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇక క్యూ లైన్లు కానీ లేకపోతే బారికేడ్ల ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపుగా యంత్రాంగం పూర్తి చేసింది. పెద్ద ఎత్తున మంచినీరుతో పాటు ఇతర సౌకర్యాలన్నింటినీ కల్పించడం ద్వారా ఈసారి చందనోత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలన్న గట్టి లక్ష్యంతో పనిచేస్తోంది. 3 మంత్రుల కమిటీ ఏర్పాటైంది. 3 కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఓవరాల్గా 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తుండగా ఇందుకు తగ్గట్టుగానే విస్తృతమైన ఏర్పాట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా క్యూ లైన్స్. సర్వదర్శనంతో పాటుగా విఐపీలు వివిఐపీల కోసం ప్రత్యేకంగా 1500 రూపాయల దర్శనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక 1500 రూపాయల క్యూ లైన్తో పాటుగా మిగిలిన అన్ని కూడా 1000 రూపాయలు 300 రూపాయల క్యూ లైన్లకు సంబంధించినందుకు కూడా ఏర్పాట్లు అయిపోయి పటిష్టమైన బార్గెనింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆ కారణంగా 7 భక్తులు ప్రాణాలను కోల్పోయారు. సింహాచలంలో చందనోత్సవం జరిగిన రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది ఒక్కొక్కసారి భారీ వర్షంగా మారుతున్న పరిస్థితుల్లో ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యంత్రాంగం జాగ్రత్తలను అయితే తీసుకుంది. 2800 మందికి పైగా పోలీసులు ఈసారి భద్రతా విధుల్లో ఉండబోతున్నారు. ఇక టికెట్లు కానీ లేకపోతే వచ్చే భక్తులకు సంబంధించిన క్యూ లైన్ల విషయంలో కానీ చాలా స్పష్టమైన ఒక రూట్ మ్యాప్ ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 40,000కు మాత్రమే టికెట్లను విక్రయించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొత్తం తీసుకొని భద్రతను పర్యవేక్షించబోతున్నారు. ఓవరాల్గా భద్రతాపరమైన అంశాల విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 2 లక్షల మంది పైగా వచ్చినప్పుడు వారికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు సీనియర్ అధికారులు బాధ్యతలు తీసుకొని పకడ్బందీగా చందనోత్సవ నిర్వహణను తీసుకున్నారు. ఓవరాల్గా 2 లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ప్రత్యేకంగా ఫుడ్ అండ్ వాటర్ విషయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువ శ్రద్ధ వహిస్తోంది. చందనోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా దాదాపుగా 200 పాయింట్లలో ఈ ఏర్పాట్లను చేశారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లకు అందుబాటులో ఉండే విధంగా భారీగా వాటర్తో పాటుగా బిస్కెట్స్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్నపిల్లలకు పాలు వంటి సౌకర్యం దేవాలయానికి దగ్గరికి వచ్చినప్పుడు పాలు వంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం ద్వారా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ఒకవేళ వర్షాలు లాంటివి ఇబ్బంది పెట్టినా కూడా ఎటువంటి సమస్యలు వాటిల్లకుండా ఉండడం కోసం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా ఎన్ని బాటిల్స్ వాటర్ మీరు సంసిద్ధం చేసుకుని ఉన్నారు? ఇక్కడ ఇంచుమించుగా దగ్గర ఒక 20 లక్షల పైనే ఉంటాయి. ఇదే కాకుండా భక్తుల్ని అంచనా ప్రకారం ఇంకా లోడ్లు వస్తున్నాయి. ఆ లోడ్లు పెట్టి ఏంటంటే ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తారనేసి అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా వాటర్ బాటిల్స్ భక్తులకి అసౌకర్యం కలిగించకుండా సౌకర్యంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కమిషనర్ గారు కానీ అలాగే ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ ఏ గారి వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి కూడా స్టాఫ్ అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారు. అది నిన్నటి బట్టి కాకుండా మొన్నటి బట్టి కూడా స్టాల్స్ కూడా ఇక్కడ పొట్ట మీద అయితేనేమి కిందనైతేనేమి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఒక ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. రైట్. పారిశుద్ధ్య నిర్వహణ అనేది లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఒకటి సెక్యూరిటీ, రెండోది పారిశుద్ధ్య నిర్వహణ అనేది చాలా కీలకంగా ఉంటుంది. దైవ దర్శనానికి వెళ్ళే వాళ్లకు అవసరమైన మంచినీటి వసతితో పాటు ఆహార వసతిని కల్పించడం, అదేవిధంగా
వీలైనంత ఎక్కువ భద్రత మధ్య ఈసారి చందనోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నది ప్రధాన అంశం. దీనికి జిల్లా కలెక్టర్ స్థాయిలో సీనియర్ అధికారులంతా కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. వందల మంది జీవీఎంసీ శానిటరీ వర్కర్స్ కావచ్చు, లేకపోతే జీవీఎంసీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా ఈ చందనోత్సవం మీదనే ఫోకస్డ్గా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను అనుగుణంగా వాళ్ళు మార్పులను చేసుకోవడం, డిప్లాయ్మెంట్స్ మార్చుకోవడం కూడా జరుగుతుంది. ఓవరాల్గా సింహాచలం దేవస్థానంలో జరిగే చందనోత్సవం అనేది అత్యంత పెద్ద ఈవెంట్లలో ఒకటి. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్నది ఒక అంచనా మాత్రమే. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం 3:30 గంటలకు సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. అంతకుముందు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. 3:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులు పొందగలుగుతారు. ఆ తర్వాత దర్శనాలను నిలిపివేసి తదుపరి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాలన్నింటికి కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఒకవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా అన్ని విభాగాలు సమిష్టిగా ఈ చందనోత్సవాన్ని విజయవంతం చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమైన ఒక విధంగా ఇది ఒక ఛాలెంజ్గానే అధికారులు భావిస్తున్నారు. ఈ ఈవెంట్ను వీలైనంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించడం కోసం సన్నాహాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.